ఇప్పుడు మనము అందరికీ ఇష్టమైన స్నాక్స్ రెసిపీ ఎగ్ బోండాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక 4 ఎగ్స్ని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని 2 పీసెస్గా కట్ చేసుకున్నా సరే, 4 పీసెస్గా కట్ చేసుకున్నా సరే, ఇలా ఎగ్ని తీసుకొని ఇలా కొంతమంది 2 పీసెస్గా కట్ చేసుకుంటారు. నేనైతే 4 పీసెస్గా కట్ చేస్తున్నానండి. ఇలా అన్నిటినీ 4 పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకుందాం. 3/4 కప్పు జీలకర్ర, 1 పచ్చిమిర్చి తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు. ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి 1/2 స్పూను కారం యాడ్ చేస్తున్నానండి. అలాగే 1/2 స్పూను చాట్ మసాలా పౌడర్, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇలా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఈ బోండాలు క్రిస్పీగా కావాలంటే 1 స్పూను బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో 1 చిటికెడు వంట సోడాని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పకోడీ మిక్సర్ ఎలా ఉంటుందో అలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సర్ రెడీ అయిపోయిందండి. ఇందులో మనం కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ని ఒక్కొక్క దాన్ని ఉంచి ఇలా పైన ఇలా పిండి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా తీసుకొని ఇలా ఒక్కొక్క దాన్ని వేసుకోవాలి. స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలండి. ఇలా ఒకవైపు రెడ్గా వచ్చాక దీన్ని అటు ఇటు తిప్పుకోవాలి. ఇప్పుడు అన్నిటిని ఇలా వేసుకున్నాక సిమ్లోనే ఉంచుకొని స్టవ్ని ఒక 5 మినిట్స్ కదపకూడదండి. ఇలా ఒక సైడు కొంచెం కాలాక ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాం.